అందరికీ ప్రైజ్ రాండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ముఖ్యంగా మనం అందరం బాగున్నందుకు దేవుని నామాన్ని మహిమ పరుద్దాము. దేవుని యందు మనం నమ్మిక ఉంచున్నాం కాబట్టి ఈ ప్రయాణంలో ఆయన యొక్క కృప, ఆయన కాపుదల మనతో ఉండును గాక. ఆమేన్. చూడండి, మనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. మన ముందు చూపించాలని, మన పట్ల అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఆయన దయ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దయ చూపిస్తాడంట, మన కొరకు కరుణించి నిలబడి ఉన్నాడంట. అంటే మనము జారిపోకుండా, మనము అటు ఇటు వెళ్ళిపోకుండా దేవుని వైపు తిరగాల అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. చూడు, ఒక్కొక్కసారి మనుషులకి కొన్ని డౌట్లు వస్తుంటాయి. అవును, మనం చెడు మార్గంలో వెళ్ళిపోతుంటే దేవుడు కరెక్ట్ గా వచ్చి మనల్ని ఆపేయవచ్చు కదా అని మనం అనుకుంటాం. లేకపోతే మనకు సమస్య వచ్చినప్పుడు దేవుడు పరిగెత్తుకుండా వచ్చి మనల్ని అలాగే ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించవచ్చు కదా అని అంటాం. ఖచ్చితం, నిజంగా ఇది మనకు మంచి ప్రశ్నే. అయితే ఎవరైతే ముందు మన తల్లి లోపల ఉంటారు, మనకు ఆకలి వేస్తుంది, మనం ఏం చేస్తామంటే ఆమెను అరుస్తాం, అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి, ఏమైనా టిఫిన్ ఇవ్వండి అని అడుగుతాం అమ్మని మనం. అప్పుడు అమ్మ బిడ్డకి ఎంత ఆకలి లేకపోతే ఇలా పిలుస్తుందని ఆమె వెంటనే వచ్చి ఏముంటే అది మనకు ఇచ్చేదానికి ఇష్టపడుతుంది. అది తల్లి ప్రేమ. అదేవిధంగా మనము దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరము దేవునిని వెతుకులాడైనా ఆయన దేవుడు ఉన్నాడని, దేవుడి మీద ఆధారపడాలని, దేవుడి కొరకు మనం ఎదురు చూడాలనేది ఆయన యొక్క ఇష్టము. అంటే ఆయన పిల్లలుగా ఉండేటువంటి మనము సూత్రం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని మీద మనము ఆధారపడాలా, దేవుని కృప కొరకు ఎదురు చూడాలా, దేవునితో నడవాలనేది దేవుని యొక్క సదుద్దేశము. అది మనం గమనించాలా. అంతేగానండి మనం యక్ష ప్రశ్నలు వేసుకొని మన సమయాన్ని పోనించుకోకూడదు. సమయం చాలా అమూల్యమైంది, ఆయుష్ చాలా అమూల్యమైంది. ఈ ఆయుష్ కాలం వెళ్ళిన తర్వాత మరలా ఒక ఆయుష్ కాలం వస్తుందంటే అది భ్రమ మాత్రమే. అబద్ధం లోకం చెప్పేది మరలా పుడతారనేది. ఇంకా మరలా పుట్టామంటే ఇంకా మనం పరలోకంలోనైనా పుట్టాలా, లేకంలో నరకంలోనైనా పుట్టాలా, ఈ రెండు దగ్గరలకే వెళ్తాం కానివ్వండి. ఇంకా మనము ఈ లోకంలో ఉండేదానికి ఇంకా ఏమాత్రం ఆస్కారము లేదు. కాబట్టి ఈ లోకంలో మనకి జీవితం ఉన్నంత వరకు మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూడాలా. మనందరి పట్ల ఆయనకి దయ ఉంది కాబట్టి ఆ దయని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి, ఎందుకు దేవుడికి మన మీద దయ ఉందని. ఎందుకంటే ఆయన పిల్లలుగా ఆయన స్వరూపంలో మనము పుట్టించబడ్డాము కాబట్టి ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఆయనతో మనం నడవాలని, ఆయనతో ఎల్లప్పుడూ మనం ఆనందంతో జీవించాలనేది దేవుని యొక్క సదుద్దేశం. దుష్టుడు ఏం చేస్తాడంటే ఆనందంలో మనం ఉండకుండా మనల్ని తప్పించడానికి కొరకు ఈ లోక సంబంధమైనటువంటి వ్యతిరేకతలన్నీ మన హృదయంలో ఉంచి దేవునికి మనము విరోధంగా జీవించే విధమైనటువంటి పనుల్లో నడిపిస్తుంటాడు. అయినప్పటికీ కూడా దేవుడు కరుణించి మన కొరకు నిలవబడి ఆయన ఎదురు చూస్తున్నాడంట. బిడ్డలు, మీరు దారి తప్పిపోకండి, మీరు రండి, మీరు ఆ దారిలో వెళితే మీరు నష్టపోతారు, ఇదిగో నా మాట వినండి అని దేవుడు పదే 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 పిలుస్తుంటాడు. అది ఎలా పిలుస్తాడంటే మన అంతరాత్మ మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఎలా అంటే నరుని హృదయంలో దేవుడు ఒక దీపాన్ని పెట్టాడు, అదే పరిశుద్ధాత్మ. అది నరుడికి దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఏంటంటే మంచి చెడులు చేయబడేటువంటి ఆత్మ మనలో ఉంది. కాబట్టి ఈ ఆత్మ మనకు మంచి డైరెక్షన్ ఇస్తుంది. కానీ ఆత్మను కూడా ఈ లోక సంబంధమైన అపవాది ఏం చేస్తాడంటే ఆత్మ మాట విననీయకుండా తన మాట వినే విధంగా మనల్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క ట్రాక్ ను తప్పించడానికి వాడు ప్రయత్నిస్తాడు. అయినను దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఆయన వైపు చూడాలని, ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలని, ఆయన ఇందే నమ్మిక ఉంచి ఉండాలని ఆయన ఎదురు చూస్తుంటాడు, నిలవబడి ఉంటున్నాడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడైనా సరే మనము ఆశ కలిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్న నేను పిలిస్తే రాలేదు, నిన్న నా మాట వినలేదు, మొన్న నా మాట వినలేదు, మీరు వెళ్ళిపోండి అంటాడా? అనడు. ఆయనకు ఉండేటువంటి ఆ యొక్క బలహీనత ఏంటంటే మనం ఎప్పుడైతే బుర్ర పెడతామో, ఎప్పుడైతే దేవాన్ని ఆయన మీద మనము ఆధారపడతామో ఆయన వెంటనే కలగం చేసుకుంటాడే కానివ్వండి. మనం అంటుంటాం, ఇతరులు ఎవరైనా సరే పదే పదే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదైనా సహాయానికి వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళు నిన్ను ఇంత ఇబ్బంది పెట్టారు కదా, మరలా నీ దగ్గరకు వస్తే నువ్వు సహాయం చేస్తున్నావే, అలా చేయకూడదని మనకు చెప్తుంటారు. అంటే వాళ్ళు మంచిగా చెప్తారు. నువ్వు ఎంత సహాయం చేసినా సరే
ఆ సహాయం వ్యర్థమే గాని ఆ సహాయాన్ని వాళ్ళు గుర్తించరు అని మనకు చెప్తుంటారు. అయినా కూడా మనం ఏం చేస్తామంటే సహాయం చేస్తాము. అయితే అదేంటంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఆ పని చేస్తాం. అయితే దేవుడికి ఈ విధంగా ఇదిగో వాళ్ళు ఇలా తప్పులు చేశారు, ఇలా ఎన్నిసార్లు పడిపోతున్నప్పుడు కూడా మరలా వచ్చి అడుగుతున్నప్పుడంతా మీరు వాళ్ళని క్షమించేసి మీ కృపనిస్తున్నారు అని ఆయన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే సమస్తం ఆయన అయి ఉన్నాడు. ఆయనకి ఏంటంటే మన పట్ల అపారమైన ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమ ఆయన ఏం చేస్తాడంటే మనం ఎప్పుడైనా సరే ఆయన సన్నిధానానికి, అది రాత్రి కాదు, పగలు కాదు, మిట్ట మధ్యాహ్నం కాదు, ఎనీ టైం ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే, ఆయన మీద మనం ఆధారపడితే, ఆయన మనల్ని మన పట్ల దయగలిగి ఉన్నాడంట. మనల్ని కరుణించాలని, మనల్ని కటాక్షించాలని, మనలో సత్యంలో నడిపించి మహా సమృద్ధిలో మనం నిలబెట్టాలని దేవుడు ఆశతో ఉంటున్నాడంట. ఆ ఆశను మనం ఏం చేయాలా? ఆ ఆశను మనం నెరవేర్చే వరంగా ఉండాలంటే ఆయన మాట మనము వినాలా. కాబట్టి యెషయా గ్రంథము ఈ 30వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన మీ పట్ల దయ కలిగి ఉన్నాడు, మీ కొరకు ఆయన నిలవబడి కరుణించాలని ఆయన ఎదురు చూస్తున్నాడట. కాబట్టి కరుణించే దేవుడు, దయ చూపే దేవుడు మనకు ఉండేటప్పుడు మనము రకరకాలైనటువంటి ఆలోచనలతో వేరే వాళ్ళ మాట విని మనం ఎక్కడైనా డిస్టర్బ్ కావచ్చా? చెప్పాలి, మీరు కాకూడదు కదా. ఎల్లప్పుడూ మనము దేవుని మీద మనము ఆధారపడాలా, దేవుని కృప కొరకు మనం ఎదురు చూడాలా. కారణం ఏంటంటే మనం మధ్యకాలం ధ్యానించాం ఇదే గ్రంథంలో 121వ కీర్తనలో, కొండల వైపు మనం కన్నులు ఎత్తితే మనకు సహాయం రాదు, టైం వేస్ట్ అయిపోద్ది. వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు, వీళ్ళు వచ్చి సహాయం చేస్తారు అని మనం అనుకోని ఎదురు చూసి మనం ఏమైపోతామంటే మోసపోతాము. ఒకవేళ వాళ్ళకి చేయాలనేటువంటి ఆ నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఆటంకాల వల్ల వాళ్ళు ఒకవేళ చేయలేకపోవచ్చు. కానీ దేవుడు ఏ ఆటంకాలు రావు. ఎల్లప్పుడూ ఆయన సిద్ధ మనసుతో మన పట్ల దయ చూపించేదానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మన పట్ల ఆయన కరుణ చూపించేదానికి ఎల్లప్పుడూ ఆయన నిద్రపోకుండా మేల్కొని ఉంటాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన సమయాన్ని మనం ఎందుకు పోనివ్వాలా? మనం పోనివ్వకూడదు. మన ఆలోచనలన్నీ ఆయన ఎదుటి తీసుకొని రావాలా. దేవా, నేను నడుస్తున్నటువంటి మంచి మార్గంలో ఉన్నానా లేదా? నా ఆలోచన కరెక్ట్ అయిందా లేదా? నేను కరెక్ట్ అయినటువంటి డెసిషన్ తీసుకోగలనా లేదా అని మనం దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఆయన మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకు చూపిస్తాడు. మన త్రోవలో ఆయన మనకు ముందుగా నడిచి మనకు ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పిస్తాడు. అలాంటి దేవుని మనము కలిగినప్పుడు మనం ఎల్లప్పుడూ ఆనందంతో ఉండాలా. అదే మన భరోసా. మనల్ని చాలా మంది నన్ను అడుగుతారు, నీ ధీమా ఏంటి అని. నా యొక్క ధీమా కావచ్చు, నా అతిశయం కావచ్చు, నాకు ఉండేటువంటి ఏ పరిస్థితిని బట్టి కూడా నేను అతిశయపడను, నేను ధీమాను వ్యక్తపరచను. ఎందుకంటే కృప చూపేటువంటి దేవుని వైపే చూస్తాను. అనుదినము నా కొరకు దయ చూపించేటువంటి దేవుని కొరకు చూస్తాను. అనుదినం నన్ను కరుణించేటువంటి దేవుని వైపు చూస్తాను. ఏంటంటే ఆయన దగ్గర ఏది లేకుండా లేదు, సమస్తం ఆయన దగ్గర సమకూర్చబడి ఉన్నాయి. నువ్వు నేను ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ సమృద్ధిలో మనం నడుస్తాం. కానివ్వండి, మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయము ఎప్పటికీ కూడా ఎల్లప్పుడు కూడా అది మన దగ్గర నుంచి చెదిరిపోదు. మనం ఆయనతో ఉన్నంత వరకు ఆయన యొక్క కృప, ఆయన యొక్క సమాధానము నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అలజడున్నా, మీ పిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా మంచి సంబంధాలు రాలేదే, అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయని భయపడుతున్నారా? భయపడద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని మాట నిజం. విశ్వసించువాడు కలవరపడు. ఇంకా విశ్వాసం అనేది నీ హృదయంలోకి వచ్చేస్తే ఇంక కలవరం రాదు. ఖచ్చితంగా ఆయన సమయంలో ఆయన నీ యొక్క బిడ్డ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంతవరకు నువ్వు ఓర్పుతో సహనంతో ఆయన కృప కొరకు ఎదురు చూడాలా. ఆయన ఖచ్చితంగా కృప చూపించే దేవుడు, వెనక్కి తీసుకునేవాడు కాదు. ఈ రోజు నీ బిడ్డలకు ఉద్యోగం లేదా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరినో పోయి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, నా కుటుంబంలో నా పిల్లల యొక్క వివాహం నిమిత్తము నేను దేవుణ్ణి అడిగాను, నా బిడ్డల యొక్క ఉద్యోగం విషయంలో దేవుణ్ణి అడిగాను. కాబట్టి దేవుని యొక్క మహాకృపలో ఎవరి రికమెండేషన్ లేకుండా, ఏ మధ్యవర్తి లేకుండా మా పెళ్లిళ్ళ విషయంలో కూడా కేవలం దేవుడే మధ్యవర్తిగా ఉండి మా బిడ్డలకి మంచి సంబంధాలు దేవుడు మాకు అనుగ్రహించాడు. మా బిడ్డలకు ఉన్నతమైన స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు కూడా అనుగ్రహించి ఆయనే దేవుడిని నిరూపించుకున్నాడు. కాబట్టి మనం కొండల వైపు కన్నులు ఎత్తకూడదు, కరుణించే దేవుని వైపు మనం చూడాలా. మీకు అలాంటి ఆశ ఉంటే
నేను ఏ విధంగా అయితే దేవుని మీద ఆశ కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూసి అన్ని పొందుకున్నాను, మీరు కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ఖచ్చితంగా మీకు వస్తుంది. మీరు నమ్మండి. నేనైతే సత్యం చెప్తున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి అమ్మాయిని ఇవ్వండి నేను ఎవరిని అడగలేదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, మీరు ఏమైనా సహాయం చేయండి అని ఎవరిని, నేను కానీ మా సార్ కానీ ఎవరిని అడగలేదు. మేము దేవుణ్ణి అడిగాం, దేవుని పాదాలు పట్టుకున్నాం. కాబట్టి బిడ్డలు, చక్కటి సంబంధాలు దేవుడు మాకు చూపించాడు. వాళ్ళనే మా ఇంటికి నడిపించాడు. ఎక్కడికి మేము వెతుక్కుంటూ వెళ్ళలేదు. మా బిడ్డల ఉద్యోగాల కొరకు కూడా మేము దేవుని వైపే చూసాము. దేవుడే మా పట్ల కనికరాన్ని చూపించాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన మన పట్ల దయ చూపిస్తాడంట, కరుణిస్తాడంట. ఎలాంటి పరిస్థితినైనా ఆయన మారుస్తాడట. ఆయనకి సమస్తము సాధ్యము. కాబట్టి అలాంటి దేవుని కలిగిన మనము ఆయన యందు నమ్మిక ఉంచుదాము. ఆయన కృపకు మనము పాత్రమవుతాము. ప్రార్థిద్దాము. మన వెనుకల్లో దేవుడు మనకి ఇచ్చిన మాటల్లో దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో మరొక ఉదయకాలాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో బిడ్డలు నాయన మీతో నడుస్తున్నారు, మీరు నమ్మిక ఉంచున్నారు ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఏ రోదన ఉందో, ఏ బిడ్డకు పనులు చేయలేనట్టు పరిస్థితులు తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఉద్యోగం లేకుండా చదువుకొని నా బిడ్డలు గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగం రాలేదని అయ్యా ఎంతగానో ఎదురు చూస్తూ సొమ్మసిల్లిపోతున్నారు. ఒక్కసారి బలపరచు ఆయన. ఒక్కసారి వారు మీ వైపు తిరుగునట్లు, మీకు మొర్రపెట్టినట్లు, నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమాధానం ఇస్తానని మీరు చెప్పినట్లు ప్రభా, ప్రతి ఒక్కరూ నిజముగా మొర్రపెట్టే మనసును దయచేయండి. ఏ బిడ్డ కుటుంబంలో మాట వినటం లేదు, ఏ బిడ్డ యొక్క జీవితంలో అప్పులతో నింపబడి ఆ అప్పుల నుంచి నేను బయటకు రాలేకపోతున్నానని అయ్యా ఎందరైతే అల్లాడిపోతున్నారో అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్కరి మనసు మీ మీద నిలకడగా ఉండునట్లు మీ కృపకు పాత్రలు చేసి ప్రతి ఒక్కరిని సత్యంలో నడిపించి అనుదినం మీ యందు ఆనందించే మహాస్థితిని అనుగ్రహించి, ఇదిగో వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఆసక్తితో ఆశతో మీ కొరకు ఎదురు చూస్తూ మీ యందు ఆనందించే మహాస్థితిని అనుగ్రహించమని, ఇదిగో నాయనా బిడ్డలకు మాకు మీ కాపుదల భద్రతనిచ్చి మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతం మీ కృపను మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. దేని గురించి భయపడద్దు, దేవుని మీద ఆధారపడండి. దేవుని యొక్క కార్యములు మీరు కళ్ళారా చూస్తారు, అనేకులకు మీరు చెప్పగలుగుతారు. అలాంటి శక్తి కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాము. మనము మరలా కలుసుకునే పర్యంతము దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండును గాక. షాలోమ్.